తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అన్నదమ్ములాగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర నుంచి పవర్ బిల్స్ దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్ గా వారు రిలీజ్ చేయాలా. RFCL యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఇండస్ట్రియల్ కారిడార్ ఇంకా లేటెస్ట్ గా సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏదైతే మాకు గ్రాంట్ చేసిందో అది కూడా జై హింద్ జై తెలంగాణ. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అన్నదమ్ములాగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర నుంచి పవర్ బిల్స్ దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్ గా వారు రిలీజ్ చేయాలా. RFCL యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఇండస్ట్రియల్ కారిడార్ ఇంకా లేటెస్ట్ గా సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏదైతే మాకు గ్రాంట్ చేసిందో అది కూడా జై హింద్ జై తెలంగాణ. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్.